మా ఇంటికి వచ్చిండు సార్ ఓటేమని, నాకు కూడా అడిగేస్తలేదా? ఫోటో చూపించింది ఇప్పుడు మీడియా అందరికి. మా ఇంటికి వచ్చిండు, మా ఇంటికి వచ్చి ఓటేమన్నాడు. నాకు హక్కు మమ్మల్ని కార్లో తీసుకుపోయేంత వరకు ఇక్కడే ఉంటాం. 15 నిమిషాలని మీ ముందేనాడు కదా, 15 కాదు. ఇదండి ఇప్పుడు కోదండరాం సార్ ఆ రోజు మమ్మల్ని అడగకపోయినా కారు ఎక్కించుకుంటూ అధికారంలో రాముందు అధికారంలోకి వచ్చిన కొత్త కారు వచ్చింది. ఆ కారులో మమ్మల్ని దించమంటే నేను తెలిసిన తప్పే ఉంది. ఇలా మేమేమన్నాం, ఆయన ఒక్కడే ఏసీ కార్లో తిరగాల, మాకు హక్కు లేదు ఏసీ కార్లో తిరగా. ఎప్పుడు ఈ ఎండలో తిరుగుకుంటా బస్సులలో ఛార్జీలు పెట్టుకుని రాబడాల మీద తిరగాల. ఒకరోజు కోదండరాం సార్ కార్లో కూడా ఎక్కాలనిపిస్తుంది. మేమొస్తా కోదండరాం సార్ కార్లు ఎక్కవను. ఎప్పుడు రాబడాల మీద ఎక్కాలా మేము? ఎప్పుడు రాబడో స్విగ్గీలో పనులు ఎక్కాలా? కోదండరాం సార్ కారు ఎక్కొద్దా సార్? ఎప్పుడు ఆయన ఏసీలో ఉండాలా? మేము ఒక్కరోజు ఈ ఎండకు చెమటలో కాచుకుంటూ వచ్చినాం. ఒక్కరోజు ఆ ఏసీ కార్లో పోతే దిగుతాం కదా సార్, తెలిసిన ఖాళీ లేదని రాబడోకి డబ్బులు లేవు సార్. ఎక్కే కిందాక మీడియా సాక్షి 15 నిమిషాలు అంతే. ఆ రోజు మా ఇంటికి వచ్చిండు. ఈ రోజు కార్లు నిరుద్యోగుల కార్లు ఎక్కే అధికారం లేదా? కారు ముందు నేడు చీటింగ్ చేసిండు. పోలీసులు కూడా సరెండర్ మాట్లాడండి. పోలీసులు కూడా సరెండర్ ఇవ్వాలి, డిఎల్ ఇవ్వాలి. నేను అందరికి కూడా చెప్పిన రియా సార్ని రౌండ్ టేబుల్ కి కోదండరాం సార్ని మరి పక్కనే జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి ఎందుకు రాలే అంటే మొహం లేదా? అంటే ఆయన టైం లేదంట. అదే టైం కదా. 4 మీటింగ్లు ఉంటే ఒకదానికి వెళ్ళే టైం ఉండదు. ఈ 2 సంవత్సరాల టైం దొరకలేదా? ఎప్పుడు కూడా అంటే మీరు టార్గెట్ ఇప్పుడే కాదన్నా, అంటే ఇప్పుడు ఆయన అధికార పార్టీ కాదు కదా, ఆయన పార్టీ సపరేట్ పార్టీ ఉంది. ఏం సపరేట్? కాంగ్రెస్ ఎమ్మెల్సీ కాబట్టి కాంగ్రెస్ ప్రతినిధులు మేము అడగాలి, ఇన్వైట్ చేసినాం. కోదండరాం సార్ అనే ఆయన రాజకీయ నాయకుడు, ఫస్ట్ విద్యార్థుల పక్షాన సార్ వచ్చిండు. 15 నిమిషాలు టైం ఇవ్వండి అప్ప, నేను లోపల పోయి మరి అన్ని సార్తో సీఎం సార్తో మాట్లాడుతూ మీకు 10 నిమిషాల్లో మాట్లాడుతున్నాడు. మంచి విషయం చెప్పిండు. 10 నిమిషాలు కాకుండా 15 గంటలు. ఇప్పుడు మాకు డొక్కు బస్సులు వచ్చి ఆ రోజు మాత్రం బస్ యాత్రలు చెప్పించారు. ఇవాళ ఏసీ కార్లు కొత్త నెంబర్ ప్లేట్ కొత్తవి వస్తున్నాయి. మేము కూర్చోడానికి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటే కూర్చోవద్దంటే మరి ఆడ కూర్చోవాలి చెప్పండి? మీ ఇంటికాడ కూర్చోవాలా? మీకే దిక్కు లేదు. మీకు ఆర్డీఎల్ ఇవ్వాలి గవర్నమెంట్. మా నిరుద్యోగులు బాగా చెప్పుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ ఒక 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఆ రోజు ప్రౌఢిగా చనిపోయినప్పుడేమో పిండ ప్రదానం పెట్టినాం. అహో ఆ ప్రభుత్వం అట్లా చేసింది ఇట్లా చేసింది